మీరు చేసినవన్నీ రాజమౌళి గారితో చాలా భారీ యాక్షన్ సినిమాలు. అంటే ఒక హీరోయిజం బిల్డప్ చేయడం కావచ్చు, ఆ డీటెయిలింగ్ కావచ్చు, అలాంటివన్నీ మీ మీద ఎటువంటి ప్రభావం చూపించింది? మీరేం నేర్చుకున్నారు? ఖచ్చితంగా ఆయన ప్రభావం ఎప్పుడూ ఉంటుంది. నేను ఇంకెవరి దగ్గర కూడా పని చేయలేదు సార్. నేను ఇండస్ట్రీకి రావడం, డైరెక్టర్ అయ్యేంత వరకు ఆయనతోనే ఉన్నాను. అలానే డైరెక్టర్ అయ్యాను. ఆయన హార్డ్ వర్క్ నాకు చాలా బాగా నచ్చుతుంది సార్. ఎప్పుడు ఎనీ టైం సినిమాని ఉంటాడు. కాకపోతే ఏంటంటే ఆయన తీసినట్టు నేను తీయలేకపోయాను, అనుకున్నంతగా ఆడలేదు అది. కాకుంటే నాకు ఒక చిన్న అదృష్టం ఏంటంటే రాజమౌళి గారు పిలిచి నన్ను, నేను స్టూడెంట్ నెంబర్ 1 సినిమాని ఇప్పుడు చూసినా కూడా నాకు సీరియల్ లాగానే అనిపిస్తుంది, కానీ నాతో పోలిస్తే నువ్వు 100 రెట్లు బాగా చేసావు. నీకు నాకు తేడా ఏంటంటే నువ్వు మేకింగ్ గొప్పగా చేసావు, స్క్రీన్ ప్లే సైడ్ కొంత వీక్గా ఉన్నావు అనేది నాకు అర్థమైంది. నేను అప్పట్లో స్క్రీన్ ప్లేలో బలంగా ఉన్నాను, అంతే తేడా. స్క్రీన్ ప్లే మీద నువ్వు గ్రిప్గా సాధించావంటే మాత్రం తప్పకుండా మంచి డైరెక్టర్ అవుతావు అని చెప్పి అన్నాడు. మంచి అనలైజేషన్, మంచి కాంప్లిమెంట్ మీకు ఇచ్చారు. తర్వాత ఏమన్నారంటే సై సినిమా తర్వాత నితిన్కి రిటర్నబుల్ పే వచ్చింది ఈ సినిమా అని చెప్పేసి విన్నారంట. సో అప్పుడు 26 సెంటర్స్ 50 డేస్ పడింది సార్. సై తర్వాత మళ్ళీ అతనికి ఏమీ లేదు. సో అలా 50 డేస్ ఆడడం, దాంతో రిటర్నబుల్ పే రావడం వల్ల నన్ను ఎవరైతే డైరెక్టర్గా తీసుకున్నారో, ప్రొడ్యూసర్ కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ అందరూ ఫుల్ హ్యాపీ సార్. వాళ్ళు ఇప్పటికీ నాతో ర్యాప్ మెయింటైన్ చేస్తుంటారు. ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలో కూడా మన రాయలసీమ, తెలంగాణకు సంబంధించి కూడా వాళ్ళు వస్తున్నారు సార్. ఓకే, అంటే డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్. మీరు రాజమౌళి గారి షాడో మిమ్మల్ని డిస్టర్బ్ చేసిన ఫీల్ అవుతుంటారా? అంటే ఆయనలాగా హ్యూజ్ బ్యాక్డ్రాప్లు కావచ్చు, లేక యాక్షన్ ఎమోషన్స్ కావచ్చు, అలాంటివి చెయ్యాలన్న ఉద్దేశంతో మీరు ఎక్కడ తప్పుటడుగు వేసారనుకుంటున్నారా? ఉంది సార్, అది ఉంది. ఆయనతో వెళ్ళాలి అంటే చాలా టైం పడుతుంది అనేది తెలియదు. సో ఆయన పడిపోయాడు, మైండ్లో ఆయనే ఉంటాడు కాబట్టి వెళ్ళాలనుకున్నాను. ఎందుకో కొంత ఆయనలాగా నేను చేయలేదు. బట్ నెక్స్ట్ మంత్ కమర్షియల్ సినిమా చేస్తే మాత్రం ఇప్పుడు చేసింది ఏది కూడా తప్పు ఏది చేయకుండా ఆయనలో కనీసం 75% వెళ్తాననే కాన్ఫిడెంట్ అయితే ఉంది సార్. అంటే రాజమౌళి గారికి విజేంద్ర ప్రసాద్ గారి సపోర్ట్ ఉంది. ఆయన మహాదేవ్ గారు కూడా ఆయన కథ ఇచ్చారు. అవునవును సార్. మీరు ఎప్పుడు మరి వెళ్ళి విజేంద్ర ప్రసాద్ గారిని స్క్రిప్ట్ గురించి అడగలేదు? లేదు సార్, నాకు ఎందుకంటే సర్కిల్ బాగుంది సార్ నాకు. సో రెండోది ఏంటంటే విజయం ప్రసాద్ గారు అంటే మనకు హై బడ్జెట్ ఆ రేంజ్ ఉంటే ఆయన దగ్గర నుంచి సబ్జెక్ట్ తీసుకోవాలి. నేను ఇంకా అంత దూరం పోలేదు కాబట్టి ప్రస్తుతం ఏంటంటే ఒక చిన్న సినిమాలే చేద్దాము, ఒక సక్సెస్ కొట్టినాక అప్పుడు వెళ్దామని చెప్పేసి ఉన్నాను. నేను అలా అడిగితే ఖచ్చితంగా మంచి సబ్జెక్ట్ ఇస్తారు. ఆయన నాకు ఫాదర్ లాంటోడే, కాకపోతే నేను ఎప్పుడు వెళ్ళి అడగలేదు సార్. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.